ఒక లాలన ఒక దీవెన సడిసేయవ ఎదమాటున. ఇది ఈ మధ్యకాలంలో రెండు రాష్ట్రాల తెలుగు గుండెల్ని శృతి మెత్తగా తాగుతున్నటువంటి వాక్యం. ఇంత మధురమైనటువంటి వాక్యాలను పాటలుగా మలచి వందలు వేలుగా మనకు అందించినటువంటి ప్రముఖ సినీ గేయ రచయిత భాస్కర భట్ల రవికుమార్ గారు మన దగ్గర ఉన్నారు. జో అచ్యుతానంద సినిమాకి రాసిన ఈ పాట ఉంది చూసారు, అది హాంట్ చేస్తుందండి. అట్లా కళ్ళు మూసి పడుకున్నప్పుడు లేదా ఏకాంతంగా ఉన్నప్పుడు, ఒంటరిగా ఏదో ఆలోచిస్తున్నప్పుడు, ఏదో ఒక లాలన ఒక దీవెన ఎట్లా రాశారు సార్? ఎలా వచ్చింది అది మీకు? చాలా ఏదో ఆలోచించే రాసి ఉంటారు. అది సిచ్యువేషన్, బలమైన సిచ్యువేషన్ సార్. అంటే ఫస్ట్ మనం పాట రాసేటప్పుడు చాలా వరకు ఈ పాట డైరెక్టర్ నచ్చుతుందా, ఇలాంటి ఎక్స్ప్రెషన్ నచ్చుతుందా, ఇలాంటి భావావేశం నచ్చుతుందా అనే ఒక డైలమాలో ఉండి చాలా వరకు చేతులు కట్టేసుకున్నట్టు అయిపోతుంటుంది ఒక్కొక్కసారి పాట రాసేటప్పుడు. సో ఇక్కడ అవకాశం ఏంటంటే అవసరాల శ్రీనివాస్ గారు మంచి స్వతహాగా రచయిత, ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తి, ఆసక్తి ఉన్న వ్యక్తి. అలాగే కళ్యాణ్ మాలిక్ గారు మంచి మెలోడీ చూపించారు. సో వీళ్ళిద్దరు చూసుకున్నప్పుడు డెఫినెట్గా మనం కొత్త థాట్ రాస్తే రిసీవ్ చేసుకుంటారు అనే ఆలోచనతోటి ఫస్ట్ పాట మొదలైంది. ఎందుకంటే అసలు అనుమానంగానే మొదలు పెడితే అవదు పనులు. సో దాదాపు మాకు జరిగి అలాగే ఉంటుంది. అంటే గొప్ప థాట్ వచ్చేస్తుంది, అబ్బాయి ఇంత గొప్ప పాట, ఇంత కొత్త ఎక్స్ప్రెషను, ఇలాంటి పదాలు వాడితే గమ్మును కాదంటారా, కవిత్వం వేస్తున్నారు మీరు అంటారా అని భయం. సో ఇక్కడ భరోసా ఏంటంటే వాళ్ళిద్దరి మీద భరోసా. ఇక్కడ ఇంకోటి ఏంటంటే సిచ్యువేషన్లో తమ్ముడు వెళ్ళిపోతానంటుంటే అన్నయ్యకి లోపల ఉంటుంది, వాడిని ఆపాలని ఉంటుంది, ప్రేమనంతా వ్యక్తపరచాలని ఉంటుంది, కానీ తటస్థ వైఖరిలో ఉండిపోతాడు. సో అందుకని ఇప్పుడు అన్నయ్యను ఉద్దేశిస్తూ ఒక లాలన ఒక దీవెన సడిచేయవ ఎదమాటున అని మొదలుపెట్టి రాసింది. చాలా మనసు పెట్టి చాలా శ్రద్ధగా అందరూ ఒక టీముగా వర్క్ చేసి దీని మీద బాగా పనిచేశారని అంటారు. చాలా అంటే నాకు చాలా ఒక 15 సంవత్సరాలు నా కెరీర్ మొదలుపెట్టి 2000 సంవత్సరంలో రాయడం మొదలుపెట్టాను పాటలు. నా కెరీర్లో ఒక గొప్ప మలుపు తిప్పిన పాట అండి అది నా కెరీర్ని. ఎందుకంటే ఇలా అందుకే నేను ఆడియో ఫంక్షన్లో కూడా ఇది నా మొదటి సినిమా అయ్యి ఇది నా మొదటి పాట అయితే ఎంత బాగుండో అనిపించింది. సో కవికి అంతకంటే నిర్వచించడానికి ఏముంటుందండి ఆ ఆనందాన్ని. అమలు ఒక జర్నలిస్ట్గా కెరియర్ మీ లైఫ్ స్టార్ట్ చేశారు జర్నలిస్ట్గా. పాటల వైపు ఎట్లా వచ్చారు మీరు? అంటే యాక్చువల్గా పాటల రచయిత అవుదామనే అజ్ఞాతవాసంలో జర్నలిజం చేశాను. హైదరాబాద్ రావాలంటే హైదరాబాద్లో ఏదో పని ఉండాలి మనకి. సో ఏదో పని చేసుకుంటూ అప్పుడు ట్రై చేద్దాం అవకాశాల కోసం అనుకున్న తప్పితే, సో హైదరాబాద్ రావడం వల్ల ఈ గ్లామర్ మీద సినిమాల మీద మమకారం ఏర్పడింది కాదు ఇది నాకు. నేను సెటిల్ అవ్వాల్సింది సినిమా రైటర్గా నేను 7వ తరగతి నుంచే ఫిక్స్ అయ్యానండి. సినిమా కష్టాలు కూడా ఏమైనా పడ్డారు మీరు? దానికి ఎవరు మినహాయింపు లేదండి. టాటా బిర్లా కొడుకే ఇక్కడ పడాల్సింది, ఎవరైనా కష్టాలు పడాల్సింది. ఎందుకంటే మీరు నిజంగా ఆ సినిమా కష్టాలు స్వయంగా అనుభవించకపోతే కృష్ణా నగరే మామ అన్న పాట భూతో నా భవిష్యత్తు. ఇంకా ఇది ఎవరైనా సరే సినిమా రంగం ఉన్నంతకాలం, సినిమా రంగంలో జనాలు కష్టాలు పడుతున్నంతకాలం, కష్టాలు పడి తర్వాత వచ్చే స్థితికి వచ్చిన తర్వాత కూడా ఆ బాధల్ని జ్ఞాపకం తెచ్చుకునే వాళ్ళు కూడా ఒక్కసారి ఆ పాట పాడుకోవాలి. పాట ఎట్లా రాశారు మీరు? చెప్పండి. ఆ పాట యాక్చువల్గా పాట అంతా కృష్ణానగర్ మీద రాయాలనుకున్నప్పుడు రాస్తున్నాను. బైక్ మీద తిరిగిన రోజులు, షేర్ ఆటో ఎక్కిన రోజులు, అలాగే నేను ఎల్లారెడ్డిగూడలో ఉన్నప్పుడు 9C 9J 9V అని బస్సులు ఎక్కివ్వండి మన ఖైరతాబాద్ వైపు వెళ్ళడానికి. ఒకసారి బస్సు ఎక్కుతూ ఫుట్ బోర్డు, అప్పుడు నాకు ఇంకా ప్రయాణం అలవాట్లేదు హైదరాబాద్ బస్సులో, పడిపోయాను, మోచేతులన్నీ కొట్టుకుపోయినాయి. సో ఇవన్నీ చూసుకుంటుంటే ఇంతకు అవసరం మనకి ఊళ్ళో హ్యాపీగా పని చేసుకోవచ్చు కదా అనిపించింది. కానీ ఇక్కడికి వచ్చేది డబ్బుల కోసం కాదు, ఒక రకమైన గుర్తింపు కోసం, మనలో ఉన్న ఆ తృష్ణ తీర్చుకోవడం కోసం అని అనిపించింది. సో ఇవన్నీ ఎందుకు చేస్తాం అంటే ఎవరి కోసం కాదు కదా, నా కోసం. నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఈ మీరు ఆ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర, ఆ సింగర్ దగ్గర మీరు రాసేసి లిరిక్స్ ఇచ్చి వదిలేస్తారా లేకపోతే కూర్చుంటారా? నాకున్న ముదిరేట్లందరూ మంచి రిలేషన్ ఉంది కాబట్టి రికార్డింగ్ అప్పుడు పిలవమని చెప్తాను. లేదంటే నాకు ఒకసారి మీరు ట్రాక్ పాడినప్పుడు ఉంటారు, లేకపోతే మెయిన్ సింగర్ శ్రేయ ఘోషల్ కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు. సో ట్రాక్ పాడినప్పుడు నేను వస్తానని చెప్తాను, ఎంత దూరం అని వెళ్తాను. ఎందుకంటే ట్రాక్ పాడినప్పుడు కరెక్ట్గా వచ్చేసిందంటే ఇదే కాబట్టి, ఇదే ఫైనల్గా పాడించేటప్పుడు వచ్చి ఇది కాబట్టి వాళ్ళకి ఏమైనా మీటర్లో తేడా ఉన్న ఏమైనా స్పాట్లో చేస్తుంటా. నా అనూప్ది ఇజం సినిమాలో రాశాను, నువ్వేలేనా చలనం నీ పేరేనా మననం, అంటే మనం అంటే మనం చేసుకోవడం, నీ పేరు మనం చేసుకోవడం.
సో దీన్ని అతను మరణం అనుకుంటాడేమో అని మళ్ళీ వాట్సాప్లో పెట్టి అన్నయ్య అనూప్ ఇది మరణం ఇది మరణం కాదు అని చెప్తే ఓకే సార్ నాకు అర్థమైంది ఇప్పుడు. సో అంత కమ్యూనికేషన్ మెయింటైన్ చేయగలిగితేనే ఆ పాట కరెక్ట్గా వస్తుంది. నిజంలో కూడా మీరు మనసు మీద మంచి పాట రాశారు. అవును, నిజంలో మంచి పాట రాశాను. మళ్ళీ ఆత్రేయ గారిని గుర్తు చేశారు. ఆత్రేయ గారు రివర్స్లో మనసుకే మనసు లేదా అన్నట్టు. ఏది సార్ ఒక్కసారి? నీ మనసుకి మనసే లేదులే, నీ మనసుకి మనసే లేదులే, ఉంటే నన్నిలా వదిలిపోదులే, ఎలా బతికేది నేను, గుండె నిండా నువ్వే నిండి కళ్ళ ముందు లేకపోతే, ఎలా 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 ఉండేదెలా ప్రాణం. ఇప్పుడు ఈ కాలం పాటల్లో సార్ ఎక్కువ హిందీ పదాలు, ఇంగ్లీష్ పదాలు బాగా ఎక్కువగా అన్నెసరీగా కూడా వాడుతున్నారు. మీరంతా అన్నెసరీగా ఇంగ్లీష్ పదాలు ఎక్కువ వాడరు నాకు తెలిసి, కానీ అప్పుడప్పుడు హిందీ పదాలు ఏవి వాడుతూ ఉంటారు. ఎందుకు ప్రాబ్లం ఏమొస్తుందంటే ఇక్కడ అంటే ఇది ఒక క్లారిఫికేషన్ చేయాల్సిన అవసరం ఇది. ఇప్పుడు ఇదే మీకు వినిపించిన పాటలో ఏ దోస్తుతి తెరరే తార ఏ దోస్తుతి అని ఇచ్చాడు అనూప్ ట్యూను. ఇప్పుడు ఈ ట్యూన్ని మ్యూజిక్ డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ హీరో కానీ 10 సార్లు విన్నప్పుడు ఏ దోస్తి అని మొదలు పెడితే బాగుంటుంది కదా సార్ అంటారు ఎవరైనా ఫస్ట్. ఎందుకంటే దాన్ని ఒక 50 సార్లు వినేసి ఉండడం వల్ల ఏ దోస్తుతి అని సౌండింగ్ బాగుంది కదా అంటారు. సో మాకు చెప్పేటప్పుడు అది వచ్చేలా చూడండి సార్ కొంచెం అంటారు. ఇప్పుడు ఎటు బయటకు రాలేం పరిస్థితి. ఒక చిన్న వాళ్ళే ఒక ప్రేమగా అల్లుకొని సంఖ్యలో అయిపోతుంది. సో తీసేయాలంటే మళ్ళీ ఇంకొకటి రాయాలి. ఇది మళ్ళీ కొత్త వాళ్ళకి ఈ ఏ దోషిది అనేది సింక్ అయిపోతారు వాళ్ళు వింటారు. కానీ దీనికి ఆ సిచ్యువేషన్కి సంబంధం లేని పదం అనేది మనం ఎంత చెప్పినా కానీ అవ్వలేరు. అలాగే మీకు ఇందులో ఎలా 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 అది దాని మేరా 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 జానం అని ఇచ్చాడు. ఇచ్చినప్పుడు పూరి జగన్నాథ్ గారు కూడా ఆయన కూడా పూరి గారు కూడా ఆ జానం ఉంచు తమ్ముడు అన్నాడు. సో ఇప్పుడు ఆల్రెడీ ఆ మేరా 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 జానం అనేది వాళ్ళు హుక్ అయ్యారు, ఫిక్స్ అయ్యారు వాళ్ళు. ఇప్పుడు నేను ఏ విధంగా కదపలేను దీన్ని, అది ఫిక్స్డ్, మిగతావి నేను రాయాలి. నేను అప్పుడు ఏం చేస్తుంటానంటే ఇలాంటి జరిగినప్పుడల్లా ఎవరికైనా ఏ రైటర్ కానీ ఇలాంటి పరిస్థితి టఫ్ ఉంటుంది, మనం ఎవరిని తప్పడానికి లేదు. సో అప్పుడు దీనికి సమాంతరంగా లేదా దీనికంటే గొప్ప పదాన్ని ఏమైనా వేయగలిగితేనే మ్యూజిక్ డైరెక్టర్ కనివే అయ్యి ఆ పాత పదాలను హిందీ పదాలను తీసేస్తారు. మీకు మనసు పుట్టి మీరు రాసుకుంటారు. అట్లాంటివి పాటలు అయిన సందర్భాలు ఉన్నాయండి, చాలా ఉన్నాయి. అలాగా నేను పెళ్ళికి రెడీలో నువ్వు ఉంటే చాలు, నువ్వు నవ్వుతుంటే చాలు చాలు ఇది నేను రాసుకున్నది. మీరు అంటే మీరు అప్పుడప్పుడు రాసుకున్న పాటలు రాసుకుని ఒకసారి కుదిరినప్పుడు ఈ చక్రి ట్యూన్ చేశాడు దీన్ని. చక్రి పూరి కాంబినేషన్లో మీరు చాలా పాటలు అన్ని హిట్ సాంగ్స్ ఇంచుమించు. అసలు మీలో స్పార్క్ ని మొట్టమొదటి పట్టుకున్నది ఎవరు? నేనే పట్టుకున్నాను. మీకు మీరు పట్టుకున్నారు కాబట్టి సక్సెస్ అయ్యారు. అసలు మీలో ఉన్న స్పార్క్ ని ఈ స్థాయికి రావడానికి ఉపయోగపడింది మాత్రం పూరి జగన్నాథ్ అండి. పూరి జగన్నాథ్ అంటే నేను జర్నలిజం చేస్తూ అసంతృప్తి జీవితం గడుపుతూ ఇటు అవ్వాలా అటు అవ్వాలా అని మేమాసులో కొట్టుకుంటున్నప్పుడు పూరి గారికి ఎందుకు అనిపిస్తే తెలియదు. అప్పుడు నేను ఇట్టూరు శ్రావణ సుబ్రహ్మణ్యం పాటలు రాశాను. ఆయన పిలిచి బస్సు నువ్వు సినిమా రైటర్కి చాలా మంచి లైఫ్ ఉంది, ఎందుకు అటు ఇటు జాబ్ చేసి అక్కడ సగం ఇక్కడ సగం మనసు అట్లా ఎందుకు ఫుల్ ప్రెజర్గా మానేసే, నీకు చాలా గొప్ప భవిష్యత్తు ఉంటుందని చెప్పాడు ఆయన. ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యం అప్పుడు 15 ఏళ్ళ కిందట. ఓకే మానేసి వెళ్ళి చెప్తే మంచి పని చేశామని చెప్పాడు. మంచి అప్పటి నుంచి కంటిన్యూగా సినిమాలు ఇస్తున్నాడు. అంతే చెప్పడానికి బాగానే ఉంటుందండి అన్నీ, అవి ప్రాక్టికల్గా చాలా ప్రాబ్లం అవుతుంది. భాస్కర్ భట్ల గారు కొంటి పాటలు రాస్తారు అంటే ఇప్పటికి ఇంకా నా వయసు నిండా 16 తర్వాత జనాన్ని ఏ ప్రైవేట్ పార్టీలో చూసినా ఎక్కడ చూసినా ఆ పాట చిన్న వయసు మర్చిపోయి డాన్స్ ఆ పాట అనుభవం చెప్పండి. పూరి జగన్నాథ్ ఏమన్నారంటే తమ్ముడు ఒక ఐటమ్ సాంగ్ అంటే ఎలాగే ఎందుకు ఉండాలి, వేరేలా ఎందుకు ఉండకూడదు, ఒక ఫ్యామిలీ లేడీస్ కూడా పాడుకునేలా ఉంటే ఏమో నష్టం ఏమన్నా, ఓకే అలాంటిది ఏమైనా ట్రై చేయన్నారు. సో అప్పుడు ఇప్పటికింకా నా వయసు నిండా 16 చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్ళే అని ఓపెనింగ్ లైన్ రాశాను. రాసేసాక చాలా బాగా వచ్చింది. మణిగారికి పంపించాం, మణిశరం గారు మ్యూజిక్ దానికి. ఆయన నచ్చలేదు పాట, నేను పాట నచ్చలేదు. ఓకే ఏం పాట ఏముంది ఇందులో. సో నాకు మణిగారితో అప్పుడంత క్లోజ్ లేదు, తర్వాత పరిచయం అయ్యారు. సరే అంటే పూరి గారు అన్నారు అది బ్రహ్మాండంగా ఉంటుంది మణి గారు అంటే లేదు నాకు నచ్చలేదు పాట, లిరిక్ నచ్చలేదు. ఓకే
అంటే వాళ్ళు ఇచ్చిన ట్యూన్కి నేను చిన్న ఫ్రీడమ్ తీసుకుని రాశాను. సో నాకు అది నచ్చలేదు అన్నారు. పూరి గారు అన్నారు ఇదే పాటించండి సార్, నాకు నచ్చిందని చెప్పారు. సో దానివల్ల చిన్న క్లాస్ మణిగారు అల్టిమేట్ కాబట్టి మణిగారు అలిగారు, పూరి గారు అవేం పట్టించుకోకు, సినిమా పెద్ద హిట్ అవుతుంది పాట అని చెప్పారు. సో తర్వాత మణిగారే చెప్పారు నీ జడ్జిమెంట్ పూరి జడ్జిమెంట్ చాలా 100% రైట్. నేను అప్పుడు నాకు ఎక్కలేదు, కానీ తర్వాత చాలా పెద్ద హిట్ అయింది. ఇప్పుడు అనుకుంటాను నేను, అంటే సీరియస్గా పోయిటరీ రాసేవాడినిగా సినిమా పాటలు ఎందుకు, అంటే ఒక సీరియస్ సాహిత్యంలో ఎందుకు ఇవి రికార్డు కావు? అవి అవతల డైరెక్టర్ని బట్టి మనం వాడాలండి. అదే అవతల డైరెక్టర్ స్థాయిని బట్టి, వాళ్ళు చదువుకున్న దీన్ని బట్టి. ఇప్పుడు దీంట్లో రాసాను చూడండి, నేను ఒక పోయం రాసుకున్నాను, మనసులో బాధ నీకు చెప్పుకుందాం ఉంటే గొంతు మోగిపోయింది, కనీసం కన్నీళ్ళకైనా మాటలు వస్తే బాగుండు అని రాసుకున్నాను. ఇది ఎక్కడ వాడాలి? కుదరలేదు. ఇప్పుడు దీంట్లో వాడాను, మనసంతా దొలిచేసే బాధ, జారే జారే కన్నీళ్ళకి మాటలు వస్తే ఎంత ఎంత బాగుండో. ఇక్కడ కుదిరింది. అదే ఆ పోయం రాసిన నేను 4-5 ఏళ్ళ కింద రాశాను. అప్పుడప్పుడు ఆ కుదురుతాయండి, కొన్ని సెట్ అవుతాయి. అలాగే చాలా పోయమ్స్ నేను ఇప్పుడు నిజం చెప్పమంటే నాకు ఇష్టం నువ్వు అంటే అని అమ్మాయిల అబ్బాయిల సాంగ్ నా పోయం, అది నేను రాసుకున్న పోయం. సో కొన్ని కుదురుతాయి. అలాగా మీరు రాసిన వాటిలో మీకు బాగా కృషి ఫలించింది, నాకు చాలా సంతృప్తినిచ్చింది, అన్ని రకాలుగా ఇది కుదిరింది అని మీకు అనిపించిన పాటలు ఏంటి చెప్పండి? నాకు గోలీమార్లో మగాళ్ళు ఒట్టు మాయిగాళ్ళు పాట చాలా రివ్యూలో కూడా రాశారు. ఈ పాట రాసింది ఒక మగవాడు అంటే ఆశ్చర్యపోవాలి. అంత అంటే నేను మగవాళ్ళు విమర్శించలేదండి, ఆడవాళ్ళని సపోర్ట్ చేశాను. అంత బాగా గాల్లో తేలినట్టుంది, గుండె పేలినట్టుంది, జలసాలో తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుంది. ఆ పాట అసలు మామూలుగా ఓపలేదు. అవును సార్. అది ఎలా రాశారు? ఒకసారి ఫ్యామిలీతో లంచ్కి వెళ్ళానండి, ఆ ట్యూన్ ఇచ్చారు. ఫస్ట్ ఏదో రాశాను, అది దేవి గారు అన్నారు వద్దండి ఇలాగనంటారు. అంటే దేవి సంగీతం వహించే సినిమాలన్నింటికి ఫస్ట్ శ్రోత దేవి ఉంటాడు. అంటే దేవి గారికి వినిపించాక ఆయన దాన్ని చిత్రికి పెట్టి అప్పుడు డైరెక్ట్గా వినిపిస్తారు. ఓకే. అంటే ఆయన ఫస్ట్ అబ్జర్వ్ చేసుకుంటాడు దాన్ని, ఆ సాహిత్యాన్ని. ఆయనకు మంచి లిటరేచర్ నాలెడ్జ్ ఉందండి దేవికి. సో అందుకని ఫస్ట్ తను వంట పట్టించుకొని విత్ ఇన్ స్పాన్ ఆఫ్ సెకండ్స్లో సూపర్ అంటాడు, ఇంకా పెద్ద హిట్ అవుతుంది దేవిశ్రీ ప్రసాద్. సో ఆయన నన్ను సజెస్ట్ చేసింది జల్సాకి. అప్పుడు రాస్తున్నాను, 2-3 రకాలు రాశాను, నచ్చలేదు. లాస్ట్కి గాల్లో తేలినట్టుంది, గుండె పేలినట్టు, తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందని టక్కుని ఇచ్చానండి. ఎస్ఎంఎస్ చేశాను అంతే, ఇమ్మీడియట్ ఫోన్ చేశాడు. మీ వృత్తికి ఇటు జీవితానికి కుటుంబానికి ఏమైనా వైరుధ్యము ఘర్షణ ఏమైనా ఉంటుందా మీకు ఇంట్లో సహకారం? సో నేను కలగన్న ప్రొఫెషన్ ఇది. సో ఇంట్లో క్లాష్ అంటారా అర్థం చేసుకునే వైఫ్ అండి. ఎందుకంటే అంటే నువ్వు పాటలు రాసి బోల్ సంపాదించాను టైప్ కాదు. అలౌకిక ఆనందాన్ని పొందని అని వదిలేస్తారు. నేను ఏదో రాసుకుంటానంటే నేను మాట్లాడుతూ సడన్గా పెన్ ప్యాడ్ తీసి నాకు ఏదో ఐడియా రాస్తాడు, వెళ్ళిపోతాను అక్కడి నుంచి, కూర్చోరు అక్కడ. ఓకే. అసలు అలా అర్థం చేసుకునే వాళ్ళు దొరకడం కవులకి అదృష్టం అండి. మీ పాట మీరు మొట్టమొదటి రాసి ముందు మీ డైరెక్టర్కి వినిపిస్తారా లేకపోతే మీ భార్యకి వినిపిస్తారా? మూడుని బట్టి. అది చాలా గొప్ప పాట అవుతున్నాను. ప్రతి పాట మావిడికి వినిపించాను, ఒకలాల పాట వినిపించాను. నీ మనసుకి మనసే లేదులే, అలాగే యజంలో కనులు నావైనా కలలు నీవేలే, పెదవి నాదైనా పిలుపు నీదేలే, ఈ గుండె నాదైనా ఉండేది నువ్వేలే అని పాట రాశాను. సో ఇవన్నీ వినిపించాను వైఫ్కి. మరి ఇంత రంగుల ప్రపంచంలో ఉన్నారు కదా, ఎప్పుడైనా మీకు కూడా గాలిలో తేలినట్టు రాయి పెట్టి తేనె పట్టు మీద కొట్టినట్టు అనిపించిందా? ఎట్లా ప్రమాదంలో పడ్డారా? నా ప్రొఫెషన్ తప్పితే ఏముండదు. నేను ట్రాన్స్పరెంట్గా ఉంటాను ఇంట్లో కూడా చాలా. అంటే నేను ఎక్కడికి వెళ్ళాను ఏంటని క్లియర్గా చెప్పేస్తాను. అంటే అది లేకపోతే ప్రమాదం అండి. ఇప్పుడు నాకే అదే చెప్తున్నాను కదా, నా కాలం కలిసి వచ్చి రైటర్ని అయిపోయి నేను ఈ గ్లామర్ ఫీల్డ్కి వచ్చానంటే మీరు చెప్పేవి ఉండేవేమో. నేను ఎక్కడే ఉండాలనుకున్నాను, చాలా జాగ్రత్తగా ఉంటాను, అప్రమత్తంగా ఉంటాను. అది అందుకని అలాంటి మెలకువలో ఆ ఎరుకలో ఎప్పుడూ ఉండాలి నిజంగా, లేకపోతే చాలా కష్టం. ముఖ్యంగా ఇది ఇండస్ట్రీ అనేది, సినిమా ఇండస్ట్రీ అనేది చాలా కష్టం. ఇప్పుడు కొత్త వెంచర్స్ ఏమన్నా మీ కొత్త సినిమాలు? ఇప్పుడు రాస్తున్నానండి, రోగ్ పూరి జగన్నాథ్ గారు, అది మొత్తం పాటలు రాస్తున్నాను. ఓకే. తర్వాత అల్లర్రావు బాబు గారి సినిమా ఒకటి రాస్తున్నాను. ఎవరిదండి? అల్లర్రావు బాబు, అదుగో అని సినిమా, అదొకటి రాస్తున్నాను. తర్వాత వెంకటేష్ గారిది గురువు సినిమా ఒకటి రాస్తున్నాను. తర్వాత ఇంకా 4 జరుగుతున్నాయి వర్క్లు. సో నాకు నా జీవితానికి వస్తే సార్, జోచితనంతకు ముందు జోచితనం తర్వాత అండి. సో ఇప్పుడు కొంచెం
స్థిమితంగా ఆలోచించడం నేర్చుకున్నాను. వెరీ గుడ్. చాలా అంటే జాగ్రత్తగా సెలెక్టివ్గా చేసుకుని రాసుకోవాలనిపిస్తుంది. అందరూ మెచ్చుకుంటున్నారు. ఇప్పుడు జ్యోతిషం తర్వాత ఇమీడియట్గా మన ఊరు రామాయణం రాశాను. ఏవేవో చూస్తూనే ఉంటాం, మనలోనే లోపం తప్ప. ఏవేవో మాట్లాడుకుంటాం, పనికొచ్చే విషయం తప్ప. చెవులారా వినుకోండి, మనసారా చెబుతా, మన ఊరి రామాయణం, ఇది మనలోని రామాయణం అని అందులో రాస్తూ, రాముడి క్యారెక్టర్ పైకేమో శ్రీరామచంద్రుల్లా ఉంటాం, అవకాశం దొరికిందో రావణుడు అవుతాం, మసిపూసి మందరల మాటలకే బాగా ఊకొడతాం కైకేయిలా, మన శక్తిని మనకెవ్వడు చెప్పేంత దాకా కూర్చుంటాం హనుమంతుడిలాగా. సో రామాయణంలో అన్ని తీసుకుంటూ లోనొక్కటి బయటొక్కటి తైతక్కల వేషం, ఈ తప్పులు ఈ తిప్పలు మన పొట్టల కోసం, ఉసురే కసిరే వరకు తెగది జంజాటం అని రాశాను. మనం ఎందుకు ఇన్ని వేషాలు వేస్తామంటే ఈ బతుకు పోరాటంలో చేస్తుంటాం. ఆ పోరాటం చచ్చే వరకు ఆగదు, చచ్చే వరకు ఇలా నాటకాలు వేస్తూనే ఉంటాం అనేది ఆ పాటలో చెప్పిన కాన్సెప్ట్. అది బాగా నచ్చింది. సో ఇప్పుడు వస్తున్న మంచి పాటలు వస్తున్నాయండి. అందనంతా దూరమేలే నింగికి నేలకి, వాన జల్లే రాయబారం వాటికి, మనసుంటే మార్గం ఉండదా, ప్రతి మనిషి నీకే చెందడా, ఈ బంధమే ఆనందమే నువ్వు మోసుకెళ్ళే సంపద అని రాశాను. దీనికి కథ అంటే మీరు అందరూ అడిగారు కదా, అంటే పాటలు ఎలా వస్తాయి నేపథ్యం నుంచి, కసరత్తులు ఏమనండి. ఈ పాటకండి ఒక బలమైన కారణం ఉంది, చెప్తాను. ఈ ఫేజ్ రాయడం. చెప్పండి. నేను నాగార్జున సర్కిల్ నుంచి జూబ్లీస్ నుంచి నాగార్జున సర్కిల్ వెళ్తున్నాను. అక్కడ సిగ్నల్ పడింది. దారిలో ఫుట్పాత్ మీద మధ్యలో డివైడర్ ఉంది, డివైడర్ పార్కులా ఉంది, గ్రిల్ ఉంది. అందులో ఒక అడుక్కుని అతను తెచ్చుకొని భోజనం తెచ్చుకొని తింటున్నాడు సార్. ఒక ఆబగా తినేస్తున్నాడు. ఆ రోజు ఎక్కువ దొరికింది వాడికి ఫుడ్, తెచ్చుకొని తినేస్తున్నాడు ఆబగా. వాడికి గొంతు ఇలాగా అదవుతుంది సార్, మొదలు దిగట్లేదు వాడికి. ఆడ టెన్షన్ తినేస్తాడు, ఆనందాలు తినేస్తుంటే వాడికి ఎక్కుళ్ళు వస్తున్నాయి. సో నా కారులో ఎప్పుడు 4 వైపులు 4 వాటర్ బాటిల్ పెట్టుకుని అలవాటు నాకు. నేను చూసి జస్ట్ సెకండ్స్, ఇంకా సిగ్నల్ పడిపోతుంది, అద్దం నుంచి అలా వాటర్ బాటిల్ ఇసిరానండి. వాడు ఇలా చూశాడు సార్. అంటే వాడు అడగట్లేదు, ఎవడు వాటర్ కదా, వాడు గుర్తించి ఊహించి వాడు బాధను మన బాధ కింద ఫీల్ అయ్యి వాడు రియాక్ట్ అవుతాను ఎవడు ఊహించాడు కదా. వాడు ఇలా నమస్కారం పెట్టాడు సార్, అలా ముద్ద అలాగా నోట్లో ఉంది అలా అంటే నాకు కళ్ళ నీళ్ళు వచ్చినాయి సార్. సరే మనం ఎంతెంత వేస్ట్ చేస్తాం, వాడికి నాకు సంబంధం ఏంటి, వాడు మనిషి నేను మనిషే కదా. అప్పుడు రాసిందే, మనసు ఉంటే మార్గం ఉండదా, ప్రతి మనిషి నీకే చెందడా. వాడు మన బాబాయ్ అవ్వక్కర్లేదు, మన చుట్టం అవ్వక్కర్లేదు, మన కులం వాడు అవ్వక్కర్లేదు, మన ప్రాంతం వాడు అక్కర్లేదు, వాడు మనిషి మనం మనిషి చాలు కదా అనిపించింది. దాంట్లోంచి అది అలాగా 3-4 ఏళ్ళ కింద జరిగిందండి. అది మైండ్లో సబ్ కాన్షియస్లో ఉండిపోయిందండి. అది ఈ పాట రాసేటప్పుడు నేను నా కళ్ళంట నీళ్ళు గుర్తొచ్చి రాస్తుంటే ఏడుస్తున్నానండి. సో కవి నిజాయితీగా రాస్తే జనం అంతే నిజాయితీగా బ్రహ్మరథం పడతారనడానికి ఈ పాట అండి. ఆదరిస్తారు, గౌరవిస్తారు తప్పనిసరిగా. సో ఇక మీద నేను అంతే నిజాయితీగా పాటలు వేద్దాం అనుకుంటున్నాను. వెరీ గుడ్. లాస్ట్గా మనం మీ ఈ సినిమా పాటలు కాకుండా మీరు విడిగా కవితలు రాస్తారు, ఒక కవిత వినిపించండి. రంగనాథ్ గారు పోయినప్పుడు ఎలిజీ రాశాను. నువ్వు పోవడం అంటే నువ్వు ఒక్కడవే పోవడం కాదు, నీ చుట్టూ అల్లుకున్న అనుబంధాల దారాలని బలవంతంగా తెంచేసుకుపోవడమే అని రాశాను. సో ఎలిజీలో నాకు ఎక్కువ బాల్యం తాలూకా జ్ఞాపకాలు కానీ, అవి ఏదో చిన్న భరోసా ఇస్తూ వెళ్ళి తాత్వికత కానీ అవి ఇష్టం అండి. ఒకసారి అవసరాల శ్రీనివాస్ గారితో ఫస్ట్ సిట్టింగ్లో కూర్చున్నప్పుడు నేను ఒక కవిత చెప్పాను. స్కూల్ గోడకి కోసుకొచ్చిన జామకాయ తలుపు సందులో ఒళ్ళు విరుచుకుంది అని రాశాను. చిన్నప్పుడు మన చిన్న పళ్ళు జామకాయ కొరకడానికి అనుకూలంగా ఉండవు. సో తెచ్చి తలుపు సందులో పెట్టుకుని ఇలాగా ఎరగొట్టుకొని లేకపోతే కాకింగిలు చేసుకుని చేస్తాం కదా, అది రాశాను. అది నచ్చి అవసరాల శ్రీనివాస్ గారు, సార్ అద్భుతమైన పోయిటరీ సార్, నాకు ఇలాంటి పాటలు కావాలి సార్ అని. అప్పుడు ఇద్దరు ఫిక్స్ అవ్వడానికి కారణం ఆ పాట, ఆ కవిత. అలాగే చక్రి దగ్గర నేను క్లోజ్ అవ్వడానికి కూడా తనికెళ్ళ భరణ్ గారి ఇంట్లో ఒక ఉగాది కవి సమ్మేళనంలో చక్రి మేము అందరూ కూర్చున్నప్పుడు నేను గోదావరి మీద కవిత చదవడం, అది చదివి అది విని చక్రి పులకించిపోయి కౌగులించుకొని నా ప్రతి సినిమాలో నీకు పాటిస్తానని ప్రామిస్ చేయడం. సో నా జీవితంలో కవిత్వం లేకుండా లేదండి. గోదావరి ప్రాంతంలో పుట్టారు కదా, గోదావరితో ఉన్న అనుబంధం? నా ధమనంలో సిరల్లో రక్తం కాదు ప్రవహిస్తోంది గోదావరి నీళ్లే, నా దేహం అంతా గోదావరితో నిండిపోయింది. నా జ్ఞాపకాల్లో గోదావరి ఎప్పుడు ఎగిరిపోని మంచి గంధమే, వాడిపోని పారిజాతమే. ఇప్పుడు నేను ఎప్పుడైనా రాజమండ్రి వెళ్ళాల్సి వస్తుంటే గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కుతాను. అందులో ప్రయాణిస్తూ రాజమండ్రిని చేరుతున్నప్పుడు నన్ను ఎవరో
డబ్బా పాలను దూరంగా విసిరేసి అమ్మ స్తన్యాన్ని గ్రోలడానికి అవరవరం వెళ్ళి పసిపిల్లని అయిపోతున్న క్షణంలో. అంటే ప్రతి మనిషి సొంత ఊరు వెళ్తున్నప్పుడు ఉండే అనుభూతి అది ఎంత చాలా చాలా సంతోషం. భాస్కర్ భట్ల గారు పిలిచినండి, ఎంతో బిజీగా ఉండి ఇక్కడికి రావడం, మా ప్రేక్షకులతో మీ అనుభూతుల్ని జ్ఞాపకాలని పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.